హాయ్ ఫ్రెండ్స్. ఇది ఎపిసోడ్ రివ్యూ అండి. చాలా లేట్ అయింది. చాలా కాదు, ఒక పుష్కర కాలం లేట్ అయింది అనుకోవచ్చు. ఓజీ సినిమా కోసం హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చిందండి, ప్రీమియర్ షో చూడడానికి. ఎందుకంటే అక్కడ నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, అందుకే వెళ్ళాల్సి వచ్చిందండి. నాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి కాబట్టి తప్పలేదు, వెళ్ళాల్సి వచ్చింది. ఇక నుంచి మన ఛానల్ రెగ్యులర్గా రివ్యూస్ ఉంటాయండి, లైవ్స్ కూడా ఉంటుంది. మనం లైవ్ కూడా పెట్టుకోలేకపోయాం, ఎందుకంటే ప్రీమియర్ షో 10 o'clock కాబట్టి మనం లైవ్ కూడా పెట్టుకోలేకపోయాం. ఇక్కడ నుంచి అలాంటి మిస్టేక్స్ ఏముండవు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే ఇక ప్రీమియర్ షోకి వెళ్ళి సెకండ్ షోకి వెళ్ళడం అనేది జరగదు. కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రమే వెళ్తాం. సినిమా చూసాక నాకైతే టూ గుడ్ అనిపించిందండి. సుజిత్ మనం అంటే నేను యాజ్ ఏ ఫ్యాన్గా పవన్ కళ్యాణ్ ఎలా చూడాలి అనుకున్నానో అలాగే చూపించాడు సుజిత్. అత్తారింటికి దారి తర్వాత మనం చూసిన ఈ రొట్ట రీమేక్లు, ఆ కంటెంట్ లేని సినిమాలు, లో కంటెంట్ సినిమాలు, లో క్వాలిటీ సినిమాలు, లో విఎఫ్ఎక్స్ సినిమాలు ఇవన్నీ చూసిన తర్వాత ఈ సినిమా చూస్తే నిజంగా సూపర్బ్ అనిపించిందండి. ఫస్ట్ హాఫ్ టూ గుడ్. ఇంటర్వెల్కి అయితే ఏ ఒక్కరు కూడా సీట్లో కూర్చోరు. యాజ్ ఎ ఫ్యాన్గా చెప్తున్నా, మీరు నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఆ ఇంటర్వెల్కు మీరు చప్పట్లు కొట్టకుండా, విజిల్స్ చేయకుండా అస్సలు ఉండరండి. ఆ రేంజ్లో ఉంటుంది ఇంటర్వెల్ బ్లాక్ అనేది. నెక్స్ట్ లెవెల్లో చూపించాడు. ఆ తర్వాత వచ్చే సెకండ్ హాఫ్లో వచ్చే ఫస్ట్ 20 minutesలో ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఎపిసోడ్ ఉంటుందండి. అదైతే ఇంకా పీక్స్ అనుకోవచ్చు. మనం పవన్ కళ్యాణ్ని అన్న నడిచొస్తే చాలురాని మనం ఒకటి అంటాం కదా, దానికి జస్టిఫికేషన్ చేశాడు సుజీత్. 2012లో గబ్బర్ సింగ్ ద్వారా హరీష్ శంకర్ ఫ్యాన్ బాయ్గా ఏ రేంజ్లో తీశాడో, 13 ఏళ్ల తర్వాత మనం 13 ఏళ్ళుగా మనం మిస్ అవుతున్న పవన్ కళ్యాణ్ని మళ్ళీ సుజిత్ చూపించాడు. నాకైతే టూ గుడ్ అనిపించిందండి. మ్యాక్సిమం ఈ వీకెండ్ వెళ్ళడానికి ప్రయత్నించండి. కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి చిన్న పిల్లల్ని అవాయిడ్ చేయండి ఈ సినిమాకి. ఫ్యామిలీస్తో వెళ్ళచ్చు, బట్ చిన్న పిల్లల్ని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. సో అండ్ దట్ టు ఏ రేటెడ్ సినిమా కాబట్టి చిన్న పిల్లల్ని అవాయిడ్ చేయండి. చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ చూసాక నాకైతే దమ్ము శ్రీజ టూ గుడ్ అనిపించిందండి. ప్రియ శెట్టి వల్ల శ్రీజ గేమ్ పాడవుతుందా, లేకపోతే శ్రీజ వల్ల ప్రియ శెట్టి గేమ్ పాడవుతుందని పక్కన పెడితే, శ్రీజ మాత్రం టాస్క్ల పరంగా వస్తే 100కి 1000% తన ఎఫర్ట్ ఇస్తుందండి. గెలవడం ఓడిపోవడం అనేది సెకండ్ ఆప్షన్, బట్ తన ఎఫర్ట్స్ మాత్రం సూపర్గా ఉంటున్నాయి. అప్రిషియేట్ చేసే విధంగానే ఉంటున్నాయి. ఇంత మంచి అమ్మాయి కేవలం ప్రియా శెట్టి వల్లనే తన గేమ్ ఏమైనా స్పాయిల్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుందండి. మంచి కంటెస్టెంట్, మంచి పాయింట్స్ కూడా మాట్లాడుతుంది, కాకపోతే అనవసరమైన దాంతో కూడా మాట్లాడుతుంది. అదొక్కటే ఈమె దగ్గర ఉన్న మైనస్. ప్రతిసారి మాట్లాడితే ఆ మాటకు వాల్యూ ఉండదు, ఆ పాయింట్కి వాల్యూ ఉండదు. మాట్లాడాల్సిన టైంలో మాట్లాడాల్సిన కంటెంట్ అప్పుడు మాట్లాడితేనే ఆ పాయింట్ కానీ ఆ మాట కానీ వాల్యూ ఉంటుంది. శ్రీజ దగ్గర ఇది ఒకటే మైనస్. కానీ టాస్క్ల పరంగా మాత్రం ది బెస్ట్ అండి. లేడీ టైగర్ అనుకోవచ్చు. హౌస్ మొత్తంలో ఇప్పుడున్న లేడీ కంటెస్టెంట్స్లలో ఖచ్చితంగా చెప్తున్నా, శ్రీజ నెంబర్ వన్ లేడీ కంటెస్టెంట్ అండి. టాస్క్ల పరంగా తనంత బాగా ఆడుతుంది, తనంత ఎఫర్ట్స్ ఇస్తుంది. గెలవడం ఓడిపోవడం అనేది సెకండ్ ఆప్షన్. అండ్ ఇంకోటి ఏంటంటే, శ్రీజ సంచాలకు కూడా బాగానే చేసింది. ఫెయిర్గా ఉండడానికి ట్రై చేస్తుంది, జెన్యున్గా ఉండడానికి ట్రై చేస్తుంది. కాకపోతే ఈ ప్రియా శెట్టి వల్ల కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ తన గేమ్ పాడవుతుందేమో. ఒకవేళ ప్రియా శెట్టి కనుక ఈ వారం కనుక ఎలిమినేట్ అయిపోతే, మ్యాక్సిమం ఎలిమినేట్ అవుతుందని చెప్పి అంటున్నారు. ఒకవేళ ఎలిమినేషన్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా శ్రీజ తన గేమ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. మినిమం ఒక 10 weeks దాకా సర్వైవ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ ఇకపోతే రీతు చౌదరి గురించి మాట్లాడుకోవాలి. మంచిగానే ఆడింది, బాగానే ఆడింది. కాకపోతే కొంచెం ఓవర్గా, అంటే శ్రీజకి కొన్నిసార్లు శ్వాస ఆడకపోయినా సరే తను కేవలం గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసిందేమో అని నాకు అనిపించిందని. బట్ అయినా సరే మంచిగా ఆడింది. లక్కని కూడా కలిసి రావాలి కదా, టూ గుడ్డే, బాగానే ఆడింది. తర్వాత ఫ్లోరా సైని హీరో విలన్ కొట్టుకొని కామెడియన్ చంపేసినట్టు శ్రీజను రీతు కొట్టుకొని ఫ్లోరా సైని విన్ చేసినట్టు అనిపించిందండి. వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఈమెకు అడ్వాంటేజ్ అయిపోయింది, తను గెలిచింది. సరే, ఎంత అడ్వాంటేజ్ అయినా సరే రీతు చౌదరి ఇటు ఫ్లోరెస్ అని ఇద్దరు ఉన్నప్పుడు, అంటే ఇద్దరికి సేమ్ బాల్స్ ఉన్నాయి. ఇద్దరు కూడా బాల్స్ వేసే విషయంలో మాత్రం ఫ్లోరెస్ అని బాగా ఆడింది. తన ఎఫర్ట్స్ కూడా మెచ్చుకోవచ్చు. అంటే ఈక్వల్ బాల్స్ ఉన్నప్పటికీ కూడా అల్టిమేట్గా ఆ బాల్స్ ఆ బాస్కెట్లో పడ్డమే కదా గేమ్ అనేది. అక్కడ ఫ్లోరెస్ అని తన మార్కు చెప్పించింది, బాగా ఆడింది, టూ గుడ్. తనకి ఇమ్యూనిటీ కూడా వచ్చింది. మరి అది ఈ వారానికి వాడతారా, నెక్స్ట్ వారానికి వాడతారనే తెలియదు, చూద్దాం. ఒకవేళ నెక్స్ట్ వారానికి వాడతా కనుక తను ఒకవేళ నామినేషన్ లేకపోతే అది వేరే వాళ్ళకి కూడా వాడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒకటి మీరు గమనించారా లేదో, ఫ్లోరెస్ ఆయనకి ఇమ్యూనిటీ రాగానే పక్కన ఉన్న హరీష్ ఏమన్నాడు తెలుసారా, మీరే వాడుకుంటే ఎవరికైనా వాడతారా అంటే, ఒకవేళ ఈ వారం ఉంటే నాకు వాడని అని చెప్దాం అనుకున్నాడు. బట్ ఫ్లోరెస్ ఆయన సింపుల్గా నేనే వాడుకుంటా అని చెప్పింది. అక్కడ నాకు కొంచెం నవ్వొచ్చింది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ హరీష్ గురించి మాట్లాడుకోవాలండి. ఈయన అందరికీ చెప్తాడు, కానీ ఈయన మాత్రం చెయ్యడు. ఇలా ఉండాలి, రూల్స్ పెడతాడు కానీ పాటించడు. చెప్పవే చెరిగాలి సినిమాలో మన సునీల్ అన్న చెప్పినట్టు, అన్న రూల్స్ పెడతాడు కానీ పాటించడు అన్నట్టు. సేమ్ ఇంతే, ఇలా ఉండాలి, అలా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అంటాడు. బట్ ఈయన మాత్రం ఏది పాటించడు. ఈయన దగ్గరకు వచ్చరికి ఎక్కలేని లాజిక్స్ అన్ని తీసుకొచ్చి మాట్లాడతాడు. అదే తనుజను పెట్టే చెయ్యి బాగుండాలన్నాడు, అన్నపూర్ణలాగా ఉండాలన్నాడు, మొహం చిరాకు పెట్టుకొని మాకు ఫుడ్ సర్వ్ చేస్తున్నాం అన్నాడు. మరి ఇప్పుడు ఈయన చేసింది ఏ ఒక్కసారైనా ఈయన మొహంలో నవ్వు అనేది ఉందా? ఈయన కిచెన్ రూమ్లోకి వస్తే చాలు, కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గరికి వస్తే గొడవ.
ఏదో ఒక విషయంలో చిన్నదైనా పెద్దదైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ఇష్యూ అయితే క్రియేట్ చేస్తుంది. మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ అండి. 10% పాజిటివ్ వచ్చింది అనుకున్న టైంకు వెంటనే 90% నెగిటివ్ వస్తుంది. అంత దారుణంగా తయారవుతున్నాడు హరీష్. ఇప్పటికి చెప్తున్నా కదా, కామనర్స్‌లో ఎక్కువ మందికి కనెక్ట్ అయింది హరీష్‌కే. ఆయన గేమ్‌కే కనెక్ట్ అయ్యారు. అండ్ ఆయనకే మంచి ఓటింగ్ కూడా పడుతుంది. బట్ హరీష్ డే బై డే ఇంకా డిక్రీజ్ అవుతున్నాడు. తన వే ఆఫ్ బిహేవియర్ వల్ల ఇరిటేషన్ వస్తుంది లిటరల్లీ. అది తగ్గించుకుంటే బెటర్. మరి అది ఎప్పటికి మారుతాడో తెలీదు ఆ మనిషి అండి. నాకు అలాగే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు తనుజని మీరు ఏ విషయంతోనైతే క్వెషనింగ్ చేశారో, ఇప్పుడు మీరు అలాగే చేస్తున్నారు కదా! మీరు అలాగే ఫేస్ పెడుతున్నారు. మీరెక్కడ నవ్వట్లేదు. మీరలా ఎక్కడ సర్వ్ చేయట్లేదు. నాకది నచ్చట్లే ఎందుకో బేసికల్లీ. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఆ తర్వాత బజార్ టాస్క్ నాకు పెద్దగా ఏం అనిపించలేదండి. నాకు బర్నీ గారి డాలర్ ఇష్యూ కూడా నాకు పెద్ద డ్రామాటిక్‌గా అనిపించింది తప్ప నాకేం పెద్ద కనెక్ట్ అవ్వలేదు. ఒకవేళ బర్నీ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హర్ట్ అయితే నేనేం చేసేయలేదు. నాకేం పెద్దగా అనిపించలే. అండ్ ఈమె ఉంది కదా! సంజన గారు వాళ్ళ బాబుకి సంబంధించిన లీక్స్ వస్తే బాగుండు. బట్ అది ఏం రాలేదు. అప్డేట్ ఏం రాలేదు. కాకపోతే బిగ్ బాస్ ఖచ్చితంగా ఏదో ఒక విధంగా మళ్ళీ ఏదో ఒక టాస్క్ పెట్టో లేకపోతే నార్మల్‌గానే సరే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాడు. అది అలా ఇవ్వకుండా ఎప్పుడూ ఉండరు. మనం ప్రీవియస్ సీజన్ కూడా చూసాం. ఖచ్చితంగా ఇస్తారు. కాకపోతే ఏంటంటే సంజన గారికి ఇలా కొంచెం లాగుతారన్నాడు. సెంటిమెంట్ వర్కౌట్ అవుతది కదా! 5 మంత్స్ బేబీ కాబట్టి ఖచ్చితంగా సెంటిమెంట్ అనేది లాగుతారు. అది టీఆర్‌పీ పరంగా వాళ్ళు యూజ్ చేసుకోవాలనుకుంటారు కాబట్టి కొంచెం సాగదీస్తారు. అల్టిమేట్‌గా అయితే సంజన గారికైతే వాళ్ళ బేబీ విషయంలో ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అండ్ ఇంకొకటి ఒక్కటే ఒక్క వర్డ్ చెప్తా పడాల కళ్యాణ్ కోసం. ఈయన ఇక మారడు. ఈ ఓదార్పు యాత్ర ఇప్పట్లో మారేలాగా లేదు. ఈ ఓదార్పు యాత్ర మానేలోపు ఈయన హౌస్‌లో నుంచే బయటికెళ్ళిపోయే అవకాశం చాలా ఉంది. కొంతమంది పీఆర్ టీమ్ ఆయనకు ఎంతో కొంత సపోర్ట్ చేసి అందరిని టార్గెట్ చేసి కామెంట్ చేస్తున్నా ఇది ఫ్యాక్ట్. కళ్యాణ్ పడల యొక్క పీఆర్ టీమ్ చూసినా సరే అండి, అతను హౌస్‌కి అన్‌ఫిట్. ఆ పులిహోర, ఆ ఓదార్పు యాత్ర ఆయన ఇప్పట్లో ఆగేలాగా లేదు. ఇది ఇంకా కంటిన్యూ అయితే మాత్రం ఇంకా డౌన్‌ఫాల్ స్టార్ట్ అవుతది. మాక్సిమం డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఈ వీక్ ఆయన బయటికెళ్ళిపోతాడు. ఖచ్చితంగా వెళ్ళిపోతాను నేను అనుకుంటున్నా. నా పర్సనల్ ఒపీనియన్ వెళ్ళిపోతాడని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి రెగ్యులర్‌గా మన ఛానెల్‌లో రివ్యూస్ ఉంటాయి. అలాగే లైవ్స్ ఉంటాయండి. కేవలం పవన్ అన్న కోసం, పవన్ కళ్యాణ్ కోసం మాత్రమే డిలే అయింది. ఇక్కడ నుంచి అలా డిలే ఏముండదండి. రెగ్యులర్‌గా లైవ్స్ ఉంటాయి. ఈ రోజు కూడా కామనర్స్ మన హౌస్‌లోకి ఎళ్లారు కదా! దాని గురించి కూడా మాట్లాడుకోవచ్చు మన లైవ్‌లో. అందరూ రండి, జాయిన్ అవ్వండి. మీ యొక్క ఒపీనియన్ షేర్ చేయండి ధైర్యంగా. అలాగే వీడియోని లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.